హలో బ్రో, మీ పేరు? వంశీకృష్ణ. ఏం చేస్తుంటారు బ్రో? చదువుకుంటున్నాను. బ్రో, ప్రెజెంట్ సిచ్యువేషన్లో లవ్ మ్యారేజ్ బెటర్, అరేంజ్ మ్యారేజ్? అసలు మ్యారేజ్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉందన్న. ఎందుకని బ్రో? ఎందుకంటే మాకు ఇంకా మ్యారేజ్ ఎక్స్పీరియన్స్ కాలే. బట్ కాకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఏది చేసుకున్నా అదే జరుగుతుంది. ప్రస్తుతానికి ట్రెండ్ అయితే అదే కదన్నా జరుగుతుంది. పెళ్ళైన వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నారు. పెళ్ళి లైఫ్ కంటే మామూలుగా బ్యాచులర్ లైఫ్, సింగిల్ లైఫ్ బెటర్ అని వాళ్ళు కూడా మంచిగా చెప్తున్నారు. అందుకని బ్యాచులర్ లైఫ్ బెస్ట్. ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరినీ అమ్మాయిలు చంపేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మ్యారేజ్ చేసుకోవాలంటేనే అబ్బాయిలకు భయం వేస్తుంది అంటున్నారు. కలికాలం అన్న దగ్గరకు వస్తుంది కదా, మామూలే. ఇంకా మీరు ఏది చేసుకోవాలనుకుంటారు? ఏ టైప్లో? మనము ఒకటి ఎంచుకుంటామన్నా, లవ్ మ్యారేజ్ ఎంచుకుంటాం మనం. కాకపోతే తర్వాత ఏమనిపిస్తుంది అంటే పేరెంట్స్ చూసిందే బెస్ట్ అని మనకు అనిపిస్తుంది అనమాట. వాళ్ళైతే మనకంటే డీటెయిల్స్ బాగా అన్నీ అర్థం చేసుకొని కనుక్కొని వాళ్ళ దగ్గరలో ఉండే వాళ్ళు చూసుకొని వాళ్ళు బెస్ట్ కనుక్కొని వాళ్ళు మనకు బెస్ట్ ఇస్తారు. మనం ఏం చేస్తున్నాం, మనం రాంగ్నే చూస్ చేసుకుంటాం అనమాట. ఎక్కువగా పేరెంట్స్ ఇస్ బెస్ట్ ఆప్షన్. ఒక అమ్మాయిని చూడగానే మెయిన్ అమ్మాయిలు ఏం నోటీస్ చేస్తారు మీరు? నేనైతే తక్కువగా చూస్తానన్న. క్యాజువల్గా చెప్పాలంటే ఫేస్, కళ్ళు, అంతే. ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు? అమ్మాయి అనే మన ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటే చాలా అన్న, ఇంకా అంతకుమించి ఏమవుతుంది. ఇన్ కేస్ నీకు అమ్మాయితో ఒక ట్రిప్కి వెళ్ళాలనిపిస్తే ఎక్కడికి వెళ్తారు? లైక్ వరల్డ్లో ఎక్కడికైనా? అన్న నాకు ఒక కోరిక ఉంది, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది చెప్తున్నా. కాకపోతే నాకు ఒక ఆశ, ద్వారకాకి వెళ్ళాలని. ఇన్ కేస్ మీరు లవ్ చేసిన అమ్మాయిని మీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? మా ఇంట్లో ఒప్పుకుంటారన్న. ఇన్ కేస్ ఒప్పుకోకపోతే అమ్మాయిని వదిలేస్తారా, లేక మరి పేరెంట్స్ చెప్పిన మ్యారేజ్ చేసుకుంటారా? పేరెంట్స్ ఆప్షనే. మరి అమ్మాయి పరిస్థితి ఏంటి బ్రో? అమ్మాయి కూడా అటు సైడ్ అలానే ఉండాలి కదన్నా. మ్యాక్సిమం 100% నా ఎఫర్ట్స్ నేను పెడతా. ఇప్పుడు గర్ల్స్ అవుట్ఫిట్ ఉంటుంది కదా, గర్ల్స్ వేసే అవుట్ఫిట్లో మీకు నచ్చిన అవుట్ఫిట్ అంటే ఏం చెప్తారు? న్యాచురల్ నా చుడిదార్. మేమంతా 90s మైండ్ సెట్స్. నచ్చేది కదా. ఓకే. డోంట్ లైక్. ఓకే, ఏముంటుంది అన్న, వాళ్ళ ఫ్రీడమ్ కోసం వాళ్ళు అలా ఉంటారు. మనం ఏదైనా మనం చూసే చూపుని బట్టి ఉంటుంది, అలా అనుకోకూడదు కదా బ్రో. ఒక అవుట్ఫిట్ అంటే లైక్ జీన్స్, సంథింగ్ పంజాబీ డ్రెస్, శారీ ఇట్లా ఉంటుంది కదా, అలా నచ్చనిది ఒకటి. నచ్చనిదా? అదేనా షార్ట్స్ వేస్తారు కదా నార్మల్గా, అలా. షార్ట్స్ అంటే నచ్చదు బ్రో. మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్స్ లేరు, జస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఉంది. గర్ల్ ఫ్రెండ్ అంటే ఎవరికైనా మీ బెస్ట్కి ఇప్పుడు కాల్ చేసి డేట్కి వెళ్దామని ఫోన్ చేస్తారా? బెస్టీ అలాంటి వాళ్ళు ఎవరు లేరన్న. ఎవరో ఒక అమ్మాయికి కాల్ చేసి డేట్కి వెళ్దాం వస్తావా అని పిలిచండి. డేట్కా? డేట్ ఏముంది బ్రో అందులో? సార్ కాల్ చేయండి ఎవరెవరికి, పర్లేదు. జస్ట్ నార్మల్గా ఏం చెప్పకండి, జస్ట్ డేట్కి వెళ్దాం వస్తావా అని పిలిచండి. స్పీకర్ ఆన్ చేయండి. స్పీకర్ ఆన్ చేయండి. ఈ వీకెండ్ డేట్కి వెళ్దాం. వేరే వాళ్ళ లక్ష్యం బ్రో. ఇంకా దాంట్లో అమ్మాయిల కాంటాక్ట్స్ ఎవరు ఉండరన్న. ఎవరు లేరా? థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సార్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.